హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మైంటీస్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఎప్పుడు కూల్గా ఉండే ధోని కోపం ఎలా ఉంటుందో తెలుసా? ఎంపర్ మీదికి కోపంగా గ్రౌండ్లోకి వెళ్ళడం కావచ్చు, బౌలర్కు తన ఎక్స్పీరియన్స్ డేటా షేర్ చేయడం కావచ్చు, రన్ కోసం పరిగెడుతూ బౌలర్ను గట్టిగా గుద్దేసి ఆ ప్లేయర్ తిక్క కుదర్చడం కావచ్చు. ధోనికి కోపం వస్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ధోని టాప్ యాంగ్రీ మూమెంట్ చూసేద్దాం. అప్పుడు ఇండియా పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్ స్పిన్ బౌలర్ కనేరియా కోపంగా ధోని ఫేస్ మీదకి బాల్ విసిరాడు. కోపం కంట్రోల్ చేసుకున్న ధోని నెక్స్ట్ 3 బాళ్లకు 3 సిక్స్లు కొట్టి ఆ బౌలర్ తిక్క ఎలా కుదిర్చాడో చూడండి. క్రికెట్లో ధోని గురించి ఒక సామెత ఉంది, ధోని ఆల్వేస్ రైట్. ధోని తన సిక్స్ సెన్స్ మీద చాలా నమ్మకంగా ఉంటాడు. కానీ ఎవరైనా ధోని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మాత్రం ఎలా ఉంటుందో అదే ప్లేయర్ నోటి నుండి మీరే వినండి. ఇండియా శ్రీలంక టీంతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అప్పుడు కుల్దీప్ యాదవ్కు ధోని కోపం రుచి చూడాల్సి వచ్చింది. ఎందుకంటే ధోని చెప్పిన తర్వాత కూడా కుల్దీప్ ఫీల్డింగ్ చేంజ్ చేయలేదు. ధోని మాట వినకపోయిన తర్వాత కుల్దీప్ వేసిన నెక్స్ట్ బాల్కే 4 వెళ్ళింది. ఇంకేంటి, ధోనికి కోపం ఇంకొంచెం ఎక్కువనే అయింది. ధోని విపరీతమైన కోపంతో, ఏ కుల్దీప్, నేను నీకు పిచ్చోడిలా కనిపిస్తున్నానా? 300 వన్డే మ్యాచ్లాడి ఇక్కడ ఉన్నానని కోపంగా వార్నింగ్ ఇచ్చాడు. बोला कि कवर्स हटा के कवर्स स्लीप कर दो, ये पॉइंट ऊपर रख लो. तो मैंने बोला कि नहीं मैं भाई ठीक है. तो कहता मैं पागल हूँ, मैं 3 वनडे खेला हूँ. तो गुस्सा हो गए. तो मैंने कहा ठीक है भाई तुरंत फिर मेरे को भी गुस्सा हो गया. फिर उसके बाद जब मैंने फिर नॉर्मल कर दिया तो फिर आउट हो गया. यही कह रहा था मैं. ఫ్రెండ్స్, ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్లో జరిగింది. ఆ మ్యాచ్లో ధోని మైకెల్ అస్సిని స్టంపౌట్ చేశాడు. ఫైనల్ డిసిజన్ కోసం థర్డ్ ఎంపర్ చెక్ చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకో పక్క మైకెల్ అస్సి మాత్రం అవుట్ అయిపోయాను అనుకుని గ్రౌండ్ బయటికి వెళ్తూ ఉన్నాడు. అంపైర్లు డిసిజన్ చూసి బయటికి వెళ్ళమని అస్సిని ఆపారు. అస్సి మాత్రం అవుట్ అయ్యానని బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. కానీ ఎంపైర్లు అలా అతన్ని ఆపడంతో ధోని ఎంపైర్లతో మాట్లాడుతూ ఎలా చూస్తాడంటే ధోని బాడీ లాంగ్వేజ్ లో కోపం క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే అస్సి డాగౌట్ సైడ్ వెళ్తూ ఉంటాడో ఎంపైర్లు మళ్ళీ అతన్ని ఆపి రిటర్న్ రమ్మని చెప్పారు. ఇప్పుడు ధోనికి కోపం ఇంకా పెరిగిపోయింది. తర్వాత తెలిసింది ఏంటంటే థర్డ్ ఎంపైర్ నాట్ అవుట్ బటన్ కు బదులుగా అవుట్ బటన్ తప్పిదారి ప్రెస్ చేశాడని. ధోని ఎంత కూల్ పర్సన్ అయినా కూడా అతి తెలివి యూజ్ చేసే ప్లేయర్స్ కు బుద్ధి చెప్పడం ధోనికి బాగా తెలుసు. దానికి ఎగ్జాంపుల్ ఇదిగో ఈ వీడియోలో చూడొచ్చు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ పదే కావాలని రన్స్ కోసం పరిగెడుతున్న ప్లేయర్స్ మధ్యలోకి వస్తున్నాడు. అలా మధ్యలోకి వెళ్లి రన్అట్ చేయాలనేది ఈ తెలివి తక్కువ బెంగాలీ బౌలర్ ప్లాన్. ఇతను మొదట రోహిత్ శర్మతో ఇలా చేశాడు. ఆ తర్వాత ధోనితో కూడా ఇలాగే చేయాలి అనుకున్నాడు. ధోని సింగిల్ కోసం పరిగెడుతూ ఉన్నప్పుడు ముస్తఫిజుర్ రెహమాన్ వాళ్ళ మధ్యలోకి కావాలని వచ్చాడు. ఇక రేగిన ధోని వెళ్లి గట్టిగా ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు వీడికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. దెబ్బకు పెయిన్ తట్టుకోలేక గ్రౌండ్ బయటికి వెళ్ళిపోయాడు. మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ప్లేయర్స్ కు ఫైన్ వేశారు. ముస్తఫిజుర్ రెహమాన్ కు మ్యాచ్ ఫీజులో 50%, ధోనికి 75% ఫైన్ వేశారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోని యువరాజ్ మీదికి కోపానికి వచ్చాడు. కానీ ఆ విషయం చాలా మందికి తెలియదు. వరల్డ్ కప్లోని అన్ని మ్యాచ్ల్లో యువరాజ్ సింగ్ ధోని కన్నా ముందు వచ్చి బ్యాటింగ్ చేశాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ధోని యువరాజ్ను ఆపి అతని కన్నా ముందే బ్యాటింగ్ వచ్చాడు. అప్పుడు ధోని స్ట్రేట్గా షాట్ ఆడి మిస్ ఫీల్డ్ చూసి డబుల్ రన్ కోసం పిలుస్తాడు. యువరాజ్ మాత్రం వద్దు అంటాడు. అప్పుడు ఒక్కసారిగా ధోని కోపానికి వచ్చి తిడుతూ ఉంటాడు. అసలైతే ధోని షాట్ కొట్టి డబుల్కి రమ్మని అన్నా కూడా యువరాజ్ పట్టించుకోలేదు. ఈ మధ్య ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఏమని చెప్పాడంటే, మీరు అనుకున్నట్టు నేను ధోని అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు అని. Me and Mahi are not close friends. చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. బెన్ స్ట్రోక్ ఓవర్ ద బేస్ బాల్ వేశాడు. చూడ్డానికైతే అది నో బాల్ గానే కనిపించింది. ఎంపైర్ చాలాసేపు చూసిన తర్వాత కూడా నో బాల్ ఇవ్వలేదు. ఇది చూసి రవీంద్ర జడేజా చాలా కోపానికి వచ్చాడు. సిట్యువేషన్ అంతా వేడివేడిగా మారిపోయింది. ఆఖరికి ఇద్దరు ఎంపైర్లు మాట్లాడుకుని అది నో బాల్ కాదు అని డిసైడ్ అయ్యారు. ఇదంతా చూసి ధోని ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. జడేజా ఇంత చెప్పినా ఎంపైర్లు ఒప్పుకోకపోవడంతో ధోని భయంకరమైన కోపంతో గ్రౌండ్ లోపలికి వెళ్ళాడు. ధోని కోపాన్ని చూస్తే సింహం వేట కోసం వెళ్తున్నట్టు కనిపించింది.
కోపంగా వెళ్ళి నో బాల్ను రైట్ బాల్గా ఎలా ఇస్తారంటూ ఎంపైర్లను కోపంగా అడుగుతాడు. మధ్యలోకి బెన్ స్ట్రోక్ వచ్చి ఎంపైర్ల డిసిజన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయకొని అంటాడు. బెన్ స్ట్రోక్ మీది కూడా ధోని నీకు కనిపించడం లేదా అది నో బాల్ కాదా అంటాడు. ఆఖరికి ధోని గ్రౌండ్ బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన తర్వాత ధోనికి 50% మ్యాచ్ ఫీజ్ ఫైన్ పడింది. మీకేమనిపిస్తుంది? అది నో బాల్ అంటారా కాదా? అలాగే ధోని చేసిన పని రైట్ అంటారా రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఇండియా ఇంగ్లాండ్ మధ్యలో జరుగుతున్న ఒక T20 మ్యాచ్లో ఎంఎస్ ధోని చాలా కోపానికి వచ్చాడు. చాల్ వేసిన బాల్కి జో రూట్ డైరెక్ట్ షాట్ ఆడాడు. మిస్ కమ్యూనికేషన్తో ప్లేయర్స్ ఇద్దరు ఒకే సైడ్కి వెళ్ళిపోయారు. కానీ చాల్ బ్రెయిన్ ఫీడ్ అయ్యి బాల్ ధోని వైపు వేశాడు. ఇది చూసి ధోని విపరీతంగా చాల్ మీదకి కోపానికి వచ్చాడు. ప్లేయర్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అలా ఎందుకు జరిగిందంటే ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇంకా ఎంపైర్ డ్రెస్ కలర్ ఆల్మోస్ట్ సేమ్ ఉండటం వల్ల అలా చాల్ కన్ఫ్యూజ్ అయ్యి బాల్ బ్యాట్స్మెన్ ఎండ్కు త్రో చేశాడు. ఈ సంఘటన తర్వాత చాహల్ ఆ మ్యాచ్లో 6 వికెట్లు తీసి ఇండియాను గెలిపించాడు. సిఎస్కేతో గెలవడానికి కింగ్స్ 11 పంజాబ్కు 12 బాళ్లలో 39 రన్లు కొట్టాలి. దీపర్ చహార్ బౌలింగ్ వేస్తూ ఉన్నాడు. దీపర్ చహార్ 2 ఫుల్ టాస్ బాల్స్ వేయడంతో 2 బాళ్లకు బ్యాట్స్మెన్ బౌండరీ బాదడంతో ధోనికి కోపం పెరిగిపోయింది. కోపంగా చహార్ దగ్గరికి వెళ్లి గట్టిగానే చివాట్లు పెట్టాడు. ఆ తర్వాత చహార్ బుద్ధిగా బౌలింగ్ చేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి పార్ట్ 2 కావాలి అనుకునే వాళ్ళు పార్ట్ 2 అని కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.